హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ గైస్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. సో ఈ హ్యాపీ మూమెంట్ గల రీజన్ ఏంటి అంటే, ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రీసెంట్గా 2 వీక్స్ బ్యాకే నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడమే జరిగింది. అండ్ 2 వీక్స్ బ్యాక్ నుంచి గైస్ నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. అండ్ ప్రెజెంట్ నేను ఈ వీడియో చేసేటప్పటికి టోటల్గా మన ఛానల్కి వచ్చేసి 16 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు గైస్. సో 16 సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్ సబ్స్క్రైబర్సే. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవరు కూడా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఎవరు కూడా అయితే షేర్ చేయలేదు. సో ఈ 16 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు జెన్యూన్ సబ్స్క్రైబర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారో. సో నా కంటెంట్ని ఇష్టపడిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. మీరైతే యూజ్ చేసుకొని మీ ఛానల్ ఇంప్లిమెంట్ చేసుకొని మీరైతే డెఫినెట్గా అయితే సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి ఉంటారో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయండి గైస్. సో ఈ రోజు టాపిక్ వెళ్దాం. సో ఆ టాపిక్ ఏంటంటే గైస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదా. సో ఆ టాపిక్ అయితే ఈ రోజు అయితే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ దానికన్నా ముందు గైస్, అసలు వీడియోస్ అండ్ అంతేకాకుండా షార్ట్స్ అనేది ఏ టైంలో అప్లోడ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆ వీడియో వచ్చేసి నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్ చేయబోతున్నా. సో ఆ వీడియో కాకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టాపిక్ గురించి అయితే మనమైతే డైరెక్ట్గా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్దాం. సో అక్కడ మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫైనల్ గైస్, మనమైతే మొబైల్ స్క్రీన్కి వచ్చేసినాం కదా. సో ఇక్కడ మీరైతే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఛానల్ అయితే లాగిన్ అవ్వండి. ఇక్కడ మీకు లైబ్రరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేసిన ఇక్కడ యువర్ వీడియో సెక్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీరు ఏ షార్ట్ అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో, లేకపోతే ఏ షార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశారో వాటి యొక్క హ్యాష్ ట్యాగ్స్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా? సో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అండ్ ఏ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి మీకు అయితే క్లారిటీగా అయితే చెప్తాను. అండ్ దానికోసం గైస్ నేను ఇక్కడ ఒక షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే మనం హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫ్రెండ్స్ నేను ఏ 10 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తున్నానో అవన్నీ అయితే మీరైతే కంప్లీట్గా చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని సో మీరు అప్లోడ్ చేసే ప్రతి షాట్ అండ్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన ప్రతి షాట్లో అయితే మోడిఫికేషన్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కన్నా చెప్పే కన్నా ముందు ఒక ఇన్ఫర్మేషన్ మీకు అయితే క్లారిటీ ఇవ్వాలి. అదేంటి అంటే ఫస్ట్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటి. సో హ్యాష్ ట్యాగ్ చెప్పేస్తే సరిపోదు కదా. సో ఫస్ట్ హ్యాష్ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఓకేనా? సో ఫస్ట్ హ్యాష్ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో మీరు యూట్యూబ్లో షార్ట్స్ ఏవైతే ఉంటాయో సో అన్నీ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తారు కదా మీరు చూసినప్పుడు. సో అలా స్క్రోల్ చేసినప్పుడు మీకు ఏ షార్ట్స్ అయితే వస్తున్నాయో సో ఆ విధంగా మన షార్ట్స్ ఏవైతే అప్లోడ్ చేసినామో ఆ షార్ట్స్ కూడా వ్యూవర్స్కి అయితే రావడానికి ఈ ట్యాగ్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. బట్ షార్ట్స్ ఎన్ని వచ్చినా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు ఏ షార్ట్ అయితే నచ్చుతో ఆ షార్ట్ని మీరైతే కంప్లీట్ అయితే చూస్తారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క వ్యూవర్ మన కంటెంట్ అప్లోడ్ చేసిన షార్ట్ కూడా ఫుల్గా చూడాలి అంటే డెఫినెట్గా మీ యొక్క కంటెంట్ బాగుండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ట్యాగ్స్ యూజ్ చేసిన మాత్రాన మీకు ల్యాక్స్, 2 lakhs, 3 lakhs, 4 lakhs వ్యూస్ రావు. ఓకేనా? సో జస్ట్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మన షార్ట్స్ ఏవైతే అప్లోడ్ చేసినామో అవి వ్యూవర్స్కి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా? బట్ అక్కడ మీ కంటెంట్ బాగుంటేనే మీ యొక్క షార్ట్స్ అనేది ప్రతి ఒక్కరైతే ఫుల్గా చూస్తారు. ఎంత ఫుల్గా చూస్తారో అంత చూసిన దాన్ని బట్టే మన యూట్యూబ్ అనేది మన షార్ట్ అనేది ఇంకా ఎక్కువ మందికి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ కంటెంట్ నచ్చకపోతే అసలుకి ఈ షార్ట్లో కంటెంటే లేదని చెప్పేసి యూట్యూబ్ అనేది మన షార్ట్ని అయితే ప్రమోట్ చేయదు. సో ఇక ట్యాగ్స్ ఎంత ఇంపార్టెంటో దానికి మించి మీ కంటెంట్ ఇది ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? సో ట్యాగ్స్ యూజ్ చేసుకోండి అండ్ డెఫినెట్గా దాంతోపాటు ప్యారలల్గా మీ యొక్క కంటెంట్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? దాని ఎడిటింగ్లో కానీ మీ యొక్క చెప్పే ఎక్స్ప్లెనేషన్లో కానీ వీడియో ఫుటేజ్ మీరు ఏదైతే ఇస్తారో సో దాని విషయంలో కానీ మీ కంటెంట్ అయితే మంచిగా అయితే ఇంప్రెస్గా అయితే ఉండేటట్టుగా చేసుకోండి. సో లేట్ జర్నీస్ మనమైతే ఆ 10 హ్యాష్ ట్యాగ్స్ ఏంటియో మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాను. ఓకేనా? దాంట్లో భాగంగా ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి హ్యాష్ ఎంటర్టైన్మెంట్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు ఆ డైరెక్ట్ వస్తే సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ సెకండ్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గైస్ సో ఫన్. ఓకేనా? అండ్ థర్డ్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గైస్ మనకి ఇక్కడ వచ్చేసి ఫన్నీ. ఓకేనా? అండ్ ఫోర్త్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గైస్ ఇక్కడ వచ్చేసి మనకు కామెడీ. ఓకేనా? అండ్ ఫిఫ్త్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గైస్ ఇక్కడ మనకు ఛాలెంజ్. ఓకేనా? అండ్ సిక్స్త్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గైస్ ఇక్కడ మనకు వైరల్. ఓకేనా? అండ్ సెవెంత్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గైస్ ఇక్కడ మనకు షార్ట్ వీడియో. ఓకేనా? అండ్ ఎయిత్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గైస్ ఇక్కడ మనకు వచ్చేసి మ్యూజిక్. ఓకేనా? అండ్ నైన్త్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గైస్ ఇక్కడ డ్యాన్స్. ఓకేనా?
అండ్ 10th హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గైస్ ఇక్కడ ట్రెండింగ్. సో ఇవి గైస్, సో 10 హ్యాష్ ట్యాగ్స్ అయితే మీరు అప్లోడ్ చేసిన ప్రతి షార్ట్కి అయితే అప్లోడ్ చేసేటప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయండి. మీరు అప్లోడ్ చేసిన ప్రతి షార్ట్ కూడా షార్ట్ ఫీడ్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ప్రతి ఒక్కరికైతే ఈ షార్ట్ అనేది మీరైతే ఏదైతే అప్లోడ్ చేస్తారో ప్రతి ఒక్కరికైతే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మీ కంటెంట్ బాగుంటేనే మనకు ఫుల్ వీడియో అయితే వాళ్ళు చూడడం అయితే జరుగుతుంది. మీ ఫుల్ వీడియోని ఎంతవరకు అయితే చూస్తారో ఆ చూసిన దాన్ని బట్టి మన యూట్యూబ్ అనేది మన యొక్క షార్ట్స్ అనేది ఇంకెక్కువ మందికి అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీరు అప్లోడ్ చేసిన గంటలోనే ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో అప్లోడ్ చేసిన తర్వాత 1K 2K 3K వ్యూస్ రావచ్చు. బట్ ఎవ్రీడే ఏంటంటే డెఫినెట్గా మీ షార్ట్స్ అనేది షార్ట్స్ ఫీడ్స్లోకి వెళ్తూనే ఉంటుంది. దానికి ఎవ్రీడే వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. ఓకేనా గైస్. సో డెఫినెట్గా గైస్ ఈ హ్యాష్ ట్యాగ్స్తో పాటు మీ కంటెంట్ కూడా అయితే ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో గైస్ అసలు షార్ట్స్ కూడా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో వల్ల కూడా డెఫినెట్గా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటిల్ ద స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.